నమస్తే అందరికీ. మనము గుడిబండ మండలం మడక్సిరా తాలూకా గుడిబండ మండలం పూజారిపల్లిలో ఉన్నాం. మనము ఇక్కడ అటవీ శాఖ అధికారులు కొన్ని వందల ఎకరాలు ఇట్లా చెట్లు మొత్తం తొలగించి చిన్న మొక్కల్ని నాటడానికి వాళ్ళు మొత్తం రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇలా జరగకూడదు. చెట్లు పర్వతాల లాంటి చెట్లను తీసేస్తూ చిన్న చెట్లు పెట్టడం ఏంటి? ఇవన్నీ తొలగించి మనకు ఇటుకు బట్టీలకైతే ఏమి, మళ్ళీ వీళ్ళు బొగ్గులు తయారు చేయడానికి అయితే ఏమి మొత్తం తరలిస్తున్నారు. ఇక్కడ చెట్లను లాగి పీకేసి మనకు చేయడం ఎంత కరెక్ట్? ఏంది ఇది? అర్థం కావడంలే. డిస్టిక్ మొత్తం ఇలానే చేస్తున్నారు. మొన్న రొళ్ళ మండలంలో చూసాము. ఇప్పుడైతే ఇక్కడ గుడిబండ తాలూకాలో గుడిబండ మండలంలో ఇలా తీసేశారు కొన్ని వందల ఎకరాలు. ఈ ప్రాణులు ఏం కావాలి? ఊర్ల మీద వస్తున్నాయంటే ఎందుకు రావు? ఇక్కడున్న జంతువులేమి, బోర్డ్స్ అయితే ఏమి, దాంట్లో గతి ఏంటి? అసలు ఎందుకు పీకేస్తున్నారు? పెట్టడం అంటూ బాగానే ఉంది. ఉన్న చెట్లను పీకివేసి పెట్టడం ఏంటి? మా సమాచారం ఏంటంటే ఎందుకు పీకేస్తున్నారు? ఆ గ్యాప్స్లో ప్లాంటేషన్ చేయొచ్చు కదా అంటే అలైన్మెంట్ రావాలి అంట. అంటే చెట్లయితే లైన్గా ఉంటే మాత్రమేనా? ఈ ప్రకృతిలో ఒక అలైన్మెంట్ ఏముంది? ఎక్కడ చూసినా మనకు చెట్లు కావాలనే కాన్సెప్ట్ ఒక్కటి. ఓకే, కానీ ఈ లైన్ కోసం ఇంత పెద్ద చెట్లు చూడండి, పర్వతాలాగున్నాయి ఈ చెట్లు. ఇలా లాగేస్తే ఏంటి మన అనంతపూర్ డిస్టిక్ పరిస్థితి ఏంటి? ఈ డిఎఫ్ఓ గారు మన డిస్టిక్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడంలే. మేము ఇలా చూసి చేస్తుంటే మా పైన కేసులు పెట్టడానికి కూడా ఈ డిఎఫ్ఓ గారు వెనకాడలేదు. ఏం చేశామండి మేము? డిఎఫ్ఓ గారు మీరు మా మీద కేసులు పెట్టడానికి ఏం ప్రకృతికి విరుద్ధంగా మీరు చేయడం లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? కాబట్టి పై అధికారులు, సీఎం గారైతే ఏమి, మన తిప్పేస్వామి గారు, ఎమ్మెల్యే గారు వచ్చి చూసి మీరు చాలా బాగా చేస్తున్నారు తిప్పేస్వామి గారు, ఇక్కడ కూడా మీరు ఇవన్నీ ఆపి ఇంకొకసారి ఇలా మన డిస్టిక్లో జరగకుండా చూడండి. కాబట్టి మీ అందరినీ కోరుకోవడం ఏమనగా, ఫారెస్ట్ అధికారులు ఇది చేయడం కరెక్ట్ కాదు. మీరు చెట్లు పీకకుండా పెట్టండి. చెట్లని అలైన్మెంట్ ఏందండి? లైన్లు రావాలని లైన్ కోసం ఉండే చెట్లను అదేమో చెప్తారు ఒక సామెత, ఉండేది పోయింది లేదంటే మీ చెట్లు ఒక 6 ఇంచీల కన్నా ఎక్కువ పెట్టడం లేదు మీరు. అదే 5-10 అడుగుల చెట్లు ఎందుకు పెట్టకూడదు? కరెక్ట్గా అట్లా పెట్టండి. మీరు పెట్టేది ఏదో తీసినారు. ఇంకొకసారి ఇలా చెట్లు తీయడానికి మేము ఒప్పుకోము.